బ్రో జోపేట సరే బిగ్ బాస్ అయితే విన్నర్ టైటిల్ ప్రశాంత్ అయిపోయారు. సో ఎట్లా అనిపిస్తుంది? పల్లవ్ ప్రశాంత్ విన్ అవుతారని మాట ఇచ్చినాం, ముందే చెప్పిన నేను ఆల్రెడీ ఒక 100 వీడియోలు పక్కా విన్ అవుతారని మాట ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా అయినా విన్నాడు. ఒకవేళ కాకపోతే నిన్న మీరు చూసి అమర్దీప్ ను రానియలేరు లోపలికి, అట్లుంటది మరి. ఇక బిగ్ బాస్ బద్దలు అయిపోతుంది. మీ ఫ్యాన్స్ అమర్దీప్ మీద దాడి చేశారంట, ఎందుకు? నా ఫ్యాన్ అయితే కాదు, ఇంతకు ముందు ఉండే ఆ రోజు లాక్కెళ్ళడం పల్లవ్ ప్రశాంత్ అప్పుడే డిస్కనెక్ట్ అయిపోయాడు. ఆ తర్వాత పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్ అయిపోయినా నేనైతే. ఎందుకంటే పల్లవ్ ప్రశాంత్ మంచి ఒక లెజెండరీ అయిపోయింది, ఇప్పుడు అందరికి సహాయం చేస్తున్నాడు. చూసుకున్నట్టయితే గీతురాయల మీద అశ్విని వాళ్ళ వెహికల్ మీద దాడి జరిగింది. పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ ఎందుకు చేస్తున్నారు ఇట్లా? దేని గురించి చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు చేస్తున్నారు అని అడగదు. ఇప్పుడు మన పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా ఎందుకు చేస్తున్నారు అని అడగదు. ఎవడన్నా ఏమన్నా చేస్తే అంతే ఉంటది. ఇక తోపు ఇప్పుడు ప్రభాస్ అన్నాడు నెక్స్ట్. సో పల్లవ్ ప్రశాంత్ మీద కేసు అయిందనేసి వార్తలు వస్తున్నాయి, మీరేమంటారు? పల్లవ్ ప్రశాంత్ మీద ఎందుకైతే బ్రో, నిన్న జస్ట్ ఏదో ఆ రాంగ్ ఇట్లా వెళ్తున్నప్పుడు పోలీసులు సెక్యూరిటీ ఇచ్చారు అంతేగాని ఏం కాలేదు. అక్కడ ఏముందని ఆయన మీద గొడవ ఏమన్నా చేసిండ బిగ్ బాస్ లో పోయి? పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ మీద గీతురాయలు కూడా కేసు ఫైల్ చేసింది. అబ్బా ఆమెకే గీతుకే ఒక దిక్కు లేదా అంటే మళ్ళీ ఆమె ఒక కేసు చేసుడా? అశ్విని కూడా ఫైల్ చేసింది దీని మీద. అశ్విని ఫైట్ చేయదు బ్రో, వీళ్ళందరూ పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ అయినరు. ఈమె అశ్విని కూడా అంత సపోర్టింగ్ ఉంది ఈయనకు పల్లవ్ ప్రశాంత్. అమర్దీప్ కొంచెం మామూలు ఏర్పడ్డది కానీ పల్లవ్ ప్రశాంత్ అయితే బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. కానీ అమర్దీప్ మీద దాడి చేయాల్సిన అవసరం దాడి చేయాడు అంటే ఆయన అప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాడు, జస్ట్ ఆపేసారు అంతే తప్ప. ఇప్పుడు కొంచెం నెగిటివ్ అప్పుడప్పుడు పల్లవ్ ప్రశాంత్ లాక్కెళ్ళడం కురకడం చేసింది కదా, అందుకే అమర్దీప్ కొంచెం అంటే ఆ పగతోనే ఫ్యాన్స్ కొట్టారంటారా? అదే విషయం కొందరిని రానివ్వరు అనమాట. ఇప్పుడు సీఎం అయినా సరే కొట్టారని ఇప్పుడు కామారెడ్డిలోకి సీఎం కేసీఆర్ ను రానివ్వలేడు బ్రో, అట్లా ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రానివ్వలేరు. అట్లా ఒకరికంటే ఒకరు ఎక్కున్నారు అనుకో. అమర్దీప్ ని పిచ్చి కొట్టారని బయట టాక్ అనిపిస్తుంది. అలా ఏం కొట్టలేరు, నేను కూడా అప్పుడు అన్నీ ఉన్నా రానివ్వలేరు. అంటే మీరు కూడా దాడి చేశారా? దాడి ఏం చేయలేరు కానీ అక్కడ నేను వెనకాల ఉన్నా కానీ జస్ట్ అట్లా ఉన్నాడు. బస్ గవర్నమెంట్ వెహికల్ ఏదైతే ఉందో బస్సులు కూడా దాని అద్దాలకి ఇద్దాలని పగలదెంగారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం పలగొట్టలేదు, నేను ఆన్నే కానీ ఏం కాలేదు. జై పల్లవి ప్రశాంత్. జై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ బొక్కలు వేస్తారంట, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం వేస్తారు బ్రో, ఏమున్నది అని ఆడ పోయి ఒక మానభంగం చేసినా లేదంటే ఎవరి మీద గవర్నమెంట్ వెహికల్ అద్దాలు పగలగొట్టడం కరెక్టా? రతిక లవ్ చేసిండా? ఏం చేసిండు అసలు? ఏం చేసిండు? ఫ్యాన్స్ ఏం చేస్తారు? ఫ్యాన్స్ అందరూ కలిసి కార్ల అద్దాలు అన్ని పగలగొట్టారు, బస్ అద్దాలు పగలగొట్టారు. పగలగొట్టలేరు, నాన్నే ఉన్న జస్ట్ అమర్దీప్ ను ఆపారు బ్రో, ఏం లేదు. అంటే బయట చూపిస్తున్న వార్తలు కానీ విజువల్స్ కానీ అన్ని అబద్ధాలేనా? 100% అన్ని లైవ్ లో క్లియర్ కట్ గా చూపిస్తున్నారు కదా. సజ్జనర్ కూడా సార్ కూడా దాని మీద రెస్పాండ్ అయ్యారు. దీని మీద నాకు తెలిసినంత వరకు చేయాల్సిన అవసరం ఉంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. నాకు తెలిసినంత మాత్రం అంత దూరం అయితే ఏం జరగలేదు బ్రో, ఏం జరగలేదు. సో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఏమంటారు మీరు? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ గా చెప్తున్నా, అయితే అక్కడైతే ఏం జరగలేదు, నార్మల్ గా. ఇప్పుడు నిజంగా ఆడకపోతే కామన్ అయినా సరే సెలబ్రిటీ అయినా సరే జనాలు ఓట్ చేస్తారు, బాగాలేకపోతే తీసేస్తారు. అన్ని వీక్స్ సస్టైన్ అంటే హిజ్ ఎబిలిటీ. సో 0 నుండి హీరో అయ్యాడు, వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ జనాలు కూడా అందరు గేమ్ చూసారు. అంటే స్టార్టింగ్ లో తనని అసలు కనీసం మనిషిగా కూడా చూడలేదు, చాలా ఇన్సల్ట్ చేశారు. బట్ అన్నిటిని తట్టుకున్నాడు, అన్నిటిని ఎదుర్కొన్నాడు, అన్నిటికి మించి అన్నిటిని ఎదుర్కొని నిలిచిండు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ప్రశాంత్ వన్ ద టైటిల్. జనాలే ఆయన్ని లోపలికి పంపించారు, జనాలే ఆయన కోట్లేసి విన్ చేపించి కప్పు చేతిలో పెట్టారు. ఆ ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది ఒక కామన్ మ్యాన్? యా అంటే అందరు ఎలా అంటున్నారు, కావాలని రీల్స్ మేక్ చేసి వచ్చాడు అంటే వచ్చే వరకు ప్రాసెస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, ద రిజల్ట్ ఈజ్ అల్టిమేట్లీ ఇంపార్టెంట్. సో ఆ ప్రాసెస్ ఎలా వచ్చాడు అనేది ఒక్కొక్కరికి ఒక స్ట్రాటజీస్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళంటే ఇప్పుడు ఆ స్టార్ మా బ్యాచ్ అయినా సరే ఇంకో యాక్టర్స్ ఎవరైనా సరే ఆల్రెడీ దే ఆర్ రికగ్నైజ్. ఆ రికగ్నిషన్ లేకున్నా కూడా తన స్టైల్ ఆఫ్ వేలో తను వచ్చాడు బయటికి లోపలికి. వచ్చిన తర్వాత కూడా సస్టైన్ అవ్వడం అనేది ఇట్స్ హిజ్ ఓన్ ఎబిలిటీ. సో పల్లవి ప్రశాంత్ కప్పు విన్ అయ్యాడంటే వన్ ఆఫ్ ద రీజన్స్ శివాజీ గారు లేకపోతే వన్ ఆఫ్ ద రీజన్ కాదు, హీ ఈజ్ ద ఓన్లీ రీజన్. ఎందుకంటే అంత 15 మంది 16 మంది ఉన్నప్పుడు సో అక్కడ కొంచెం మోరల్ సపోర్ట్ అనేది ఉండాలి. ఎంత నువ్వు మెంటలీ స్ట్రాంగ్ ఉన్నా సరే యూ నీడ్ సమ్ మోరల్ సపోర్ట్. అదే ఆ మోరల్ సపోర్ట్ తనకి వచ్చిందంటే డెఫినెట్లీ శివాజీ.
సో శివాజీ హ్యాండ్ డెఫినెట్లీ ఉంది. శివాజీ గారు అంత యావర్ని పల్లవ్ ప్రశాంత్ ని సపోర్ట్ చేసిన శివాజీ గారు అంత స్ట్రాంగ్ ప్లేయర్. ఆయన కనీసం రన్నర్ అప్ లో కూడా లేరు, టాప్ 3 ఎంత వరకు కరెక్ట్? ఇదైతే డెఫినెట్లీ కొంచెం షాకింగ్ గానే అనిపించింది అమర్దీప్ రన్నర్ అప్ కావడం. అంటే ప్యూర్లీ అది స్క్రిప్టెడా అంటే మనం సీజన్ మొత్తం చూసుకున్నా కూడా ఎగ్జాక్ట్లీ ఈ స్పై గ్యాంగ్ పైనే చాలా కాంట్రవర్సీస్ గానీ ఏమైనా ఎలిగేషన్ చేయాలన్నా యాజ్ ద హోస్ట్ నాగార్జున గానీ బిగ్ బాస్ గానీ ప్యూర్లీ వీళ్ళ పైన అటాక్ చేసి మిగతా గ్యాంగ్ ని సపోర్ట్ చేస్తున్నట్టే అనిపించింది. సో దట్ వాస్ క్వైట్ కాంట్రాస్టింగ్. సో నేను ఇప్పుడు కొన్ని డైలాగ్స్ చెప్తాను, హౌస్ లాట్ ఎవరికి సెట్ అవుతాయి చెప్తాను. ఓకే. పల్లవ్ ప్రశాంత్ కి తప్పు వచ్చిన తర్వాత వండుతున్నట్టుంది మొత్తం స్టార్ మా బ్యాచ్ అందరికి. అరే ఎవర్రా మీరంతా, అంటే ఆఫ్టర్ ప్రశాంత్ రియాక్షన్ అది మిగతా సెలబ్రిటీస్ తో కంపేర్ చేసుకునేప్పుడు తను విన్ అయినప్పుడు తన రియాక్షన్ అది. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతుల్లో ఏం లేదంటే ఏం చేయాలో జస్ట్ అలా చిల్ అవ్వాలంతే. సో అది సూట్స్ టు రద్దిక ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. మళ్ళీ ఏ రీజన్ తో మళ్ళీ వెనక్కి వచ్చిందో ఎవరికి తెలియదు. సో వచ్చిన తర్వాత కూడా తను ఏం చేయలేకపోయింది, మళ్ళీ ఎలిమినేట్ అయిపోయింది. సో షీ షుడ్ బెటర్ చిల్. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా 100% పల్లవి ప్రశాంత్, 100% పల్లవి ప్రశాంత్. సో ఎలా వచ్చామన్నది కాదు, టైటిల్ కొట్టామన్నా లేదా. ఓకే, పల్లవి ప్రశాంత్ కి టైటిల్ రావడం అనేది ఆ పర్సన్ డిజర్వ్ కాదా? డెఫినెట్లీ 100% డిజర్వ్. యాజ్ ఐ సెడ్ బికాజ్ ఎలా వచ్చాడనేది కాదు, వచ్చిన తర్వాత ఎలా సస్టైన్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 100% ట్రూలీ ఎవరైనా డిజర్వింగ్ గా ఉన్నారు అక్కడ ఆ 16 కంటెస్టెంట్స్ 15 కంటెస్టెంట్స్ లో ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్లీ పల్లవి ప్రశాంత్. ఓకే అండి, థాంక్యూ సో మచ్. థాంక్యూ. చూడాలంటే శివాజీ, యావర్, ప్రశాంత్ వీళ్ళు ముగ్గురు ఉండడం వల్ల బిగ్ బాస్ సీజన్ 7 ఇంత రేంజ్ కి ఎదిగింది. పల్లవ్ ప్రశాంత్ గెలిచినందుకు చాలా అంటే చాలా హ్యాపీ. ఫస్ట్ నుంచి కూడా పల్లవ్ ప్రశాంత్ గెలుస్తాడని ప్రజలందరికీ గట్టి నమ్మకం. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఒక కామన్ మ్యాన్ గా వచ్చి దట్టు రైతు బిడ్డ అనే ఒక ట్యాగ్ లైన్ వేసుకొని లోపలికి వచ్చారు? అయితే మాత్రం అంతవరకు ఉంటాడని అనుకోలేదు, కానీ రైతు బిడ్డ అనే పేరు నిలబెట్టాడు. చాలా బాగా ఆడాడు. సింపతితో వచ్చాడు లోపలికి, సింపతితోనే ఆడుతున్నాడు ఏడుస్తూ అని. ఎలా వచ్చినా కానీ రైతు బిడ్డ పేరు నిలబెట్టి ఆటలు ఆడి గెలిచి ప్రతి ఒక్క ఆటలో ముందుండి ప్రజల నమ్మకాన్ని గెలిచి ప్రేమను పొందాడు. టైటిల్ విన్ అయ్యాడు. సో ఇప్పుడు 35 lakhs తీసుకున్నాడు విన్నర్ టైటిల్ తో పాటు. ఆ 35 lakhs రైతులకి ఇస్తానన్నాడు కదా, ఆయన ఇస్తాడు అనుకుంటున్నారా ఇవ్వడనుకుంటున్నారా? ఇస్తాడు, పక్కా ఇస్తాడు. ఆ నమ్మకం అందరికీ ఉంది, ఇస్తాడు. ఇవ్వకపోతే అసలు రైతు బిడ్డ అని పేరు కోల్పోతాడు కాబట్టి ఇస్తాడు. ఓకే అండి, శివాజీ గారు టాప్ 2 లో ఉంటాము అనుకున్నారు, కానీ టాప్ 3 కి అంకితం చేశారు బిగ్ బాస్. అది మీకు ఎలా అనిపించింది? ఫేర్ అనిపించింది, అన్ఫేర్ అనిపించింది? అంటే అతను ఆట ఆడలేదు, ఒక సపోర్ట్ గా నిలబడ్డాడు అందరికి. ప్రశాంత్ గానీ యావరికి గానీ వీళ్ళకి నిలబడ్డాడు. గేమ్స్ లో పెద్దగా పాల్గొనలేదు కాబట్టి యావర్ అంత కాన్ఫిడెన్స్ గా లాస్ట్ వరకు టాప్ 5 వరకు వచ్చిన వ్యక్తి 15 లక్షలు తీసుకొని బయటికి వెళ్ళడం అనేది కరెక్టా రాంగ్? ఎందుకు అంత నమ్మకంతో అంత కసిగా ఆడి నేను గెలవాలి 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 అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పుకొని అలా వెళ్ళిపోవడం అనేది రాంగ్. 15 లక్షలు తీసుకోవడం అనేది అన్ఫేర్ అంటారా? ఓకే అండి, మొత్తం సీజన్ లో మీకు బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది? మొత్తం సీజన్ లో ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ విషయం తేజ. ఓకే అండి, బిగ్ బాస్ 7 టైటిల్ పల్లవ్ ప్రశాంత్ కాకుండా అంత అర్హత ఉన్నది ఎవరికి? అంత అర్హత ఉన్నది ఎవరికి అంటే అర్జున్. సో మీకు పల్లవ్ ప్రశాంత్ కి కప్ వచ్చింది కదా, ఎలా అనిపించింది ఆ ఫీల్? చాలా హ్యాపీ. అందరూ మనసుని గెలుచుకొని కప్పు గెలిచినందుకు చాలా హ్యాపీ. రైతు బిడ్డగా తగ్గేదే లేదనిపించింది. ఓకే అండి, థాంక్యూ సో మచ్.